నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ బెండి, కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్. చిన్నపిల్లల్లో ఐటీపీ, ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా అనే వ్యాధి వస్తే ఎలా ఉంటుంది ట్రీట్మెంటు? దాన్ని నయం చేయొచ్చా? చిన్నపిల్లల్లో ఐటీపీ అనే వ్యాధి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. కొంతమందిలో మైల్డ్ ప్రాబ్లమ్ వస్తే 1,90,000 వరకు తగ్గుతుంది. మోడరేట్‌గా వస్తే 30,000 వరకు తగ్గుతుంది. సివియర్ ఐటీపీలో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ 30,000 లోపు, కొంతమందికి 5,000, 1000 కూడా అయ్యే సందర్భాలు చూస్తూ ఉంటాం. సో ఈ చిన్నపిల్లల స్పెషాలిటీ ఏంటంటే ప్లేట్లెట్స్ బాగా సీరియస్నెస్కి, అంటే బాగా లో లెవెల్కి తగ్గిపోయినా కూడా వాళ్ళ సిమ్టమ్స్ పెద్దవాళ్ళని ఎక్కువ ఉండవు. పెద్దవాళ్ళు అయితే మేము బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ముక్కులోంచి, నోట్లోంచి, జిఐ ట్రాక్ట్ అంటే స్టూల్స్లోంచి కానీ, యూరిన్లోంచి కానీ బ్లీడింగ్ ఎక్కువగా చూస్తాం. కానీ చిన్నపిల్లల్లో ఇలా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. బ్లీడింగ్ అయినా కూడా వాళ్ళలో చర్మంలో చిన్న చిన్న నల్ల మచ్చలు రావడం కానీ, కొన్నిసార్లు ఎప్పుడో ముక్కులోంచి బ్లడ్ రావడం అంటే ఎపిస్టాక్సిస్ ఇలాంటివి చూస్తూ ఉంటాం. కొంతమందిలో గమ్ బ్లీడింగ్ చూస్తూ ఉంటాం. అంతేగాని సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్స్ ఐటీపీలో చిన్నపిల్లల్లో చాలా తక్కువ శాతం చూస్తూ ఉంటాం. సో బట్ పిల్లల్లో వన్స్ బ్లీడింగ్ మొదలైతే, ఈ ఐటీపీ అనే వ్యాధిలో మొదలైతే మనం ట్రీట్మెంట్ చేసి, ఇందాక నేను చెప్పిన సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ రాకుండా మనం ట్రీట్మెంట్ మొదలు పెడుతూ ఉంటాం అనమాట. చిన్నపిల్లలు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బాడీ అడ్జస్ట్ అవుతుంది. ఒక 3 to 4 మంత్స్లో బాడీ అడ్జస్ట్ అయ్యి ఇమ్యూన్ మెకానిజం సెట్ అవుతుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు ఆటోమేటిక్గా బాడీ అడ్జస్ట్ చేసుకొని ఐటీపీ అనే వ్యాధిని తగ్గించడానికి ట్రై చేస్తుంది. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ఐటీపీ క్రానిక్ ఐటీపీగా మారుతూ ఉంటుందన్నమాట. వన్స్ క్రానిక్ ఐటీపీగా మారితే మనకి నయం చేసే అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో వీళ్ళకి మందులు వాడాల్సి ఉంటుంది, మందులు రిపీటెడ్గా మార్చాల్సి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ లేని మందులు లేటెస్ట్గా వచ్చినవి వాడుకుంటే చిన్నపిల్లల్లో ఎదుగుదలకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట.